భరత్. గుడ్ ఈవినింగ్ రాను. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ అయితే తన మార్క్ చూపించారు, ఫుల్ మార్క్స్ కొట్టేశారు. అంటే ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఈ సభతో? ఏం తెలిసింది? మీరే అనాలిసిస్ చేయాలి. మీకేమనిపించింది ఆ సభ చూసిన తర్వాత, జనం చూసిన తర్వాత? ప్లస్ సభలో అక్కడ ఇద్దరు ఫోటోలు మాత్రమే కనబడ్డాయి, కేసీఆర్, కేటీఆర్. ఏది మెయిన్ స్టేజ్ అనుకోండి, సెల్ఫీ పాయింట్స్ అనుకోండి, కట్అవుట్స్ అనుకోండి, ఎక్కడ చూసినా అది. సో ఏం మెసేజ్ పంపించారు గులాబీ బాస్? మీకేమనిపించింది? నా తర్వాత కేటీఆర్, దానిలో ఏ విషయంలో, ఆ విషయంలో ఇంకా వేరే వాళ్ళ ఫోటో ఎవరిది కనిపించలేదు స్టేజ్ మీద. నా తర్వాత కేటీఆర్ అని కేసీఆర్ లక్షలాది మందికి మెసేజ్ పంపించారు. అక్కడ హాజరైన 10 లక్షల మంది అంటున్నారు, 10 లక్షల మంది జనం. ప్లస్ టీవీల్లో మినిమం ఒక 50-60 లక్షల మంది ఈజీగా చూసి ఉంటారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతాడు సంవత్సరం తర్వాత అని ఆసక్తిగా ఎదురు చూశారు. సో వాళ్ళందరికీ క్లియర్గా ఒక మెసేజ్ కేసీఆర్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. నా తర్వాత ఇంకా దానిలో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని కరోనా సమయంలోనే వినిపించింది. ఆయన జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్ళి చేస్తారని. బట్ అది కరోనా రావడం, దానివల్ల కొంత డిలే అయింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సందేహం, అంటే పూర్తిగా మళ్ళీ కేటీఆర్తోనే వెళ్తారా, లేకపోతే హరీష్, కవిత సంబంధించి కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని అంటారా? అంటే 2028లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివాదాన్ని తెలుస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ మొన్నటి సభ ద్వారా ఒకటి క్లియర్ అయిపోయింది. 2028 వరకు వెయిట్ చేయట్లేదు. కేసీఆర్ వాంట్స్ టు సెండ్ ఎ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్ఏ, ఇంకా వేరే వాళ్ళు లేరు, నా వారసుడు కేటీఆర్ తర్వాతే ఎవరైనా. నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్ అని క్లియర్ గా ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. అయితే ఒకటి